అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. బైబిల్లో యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా మాట్లాడిన సందర్భాల్లో నాకు ముఖ్యంగా ఇష్టమైన రెండు. ఒకటి, యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకున్న వెంటనే అపవాదితో ఆయనకి జరిగిన కాన్వర్జేషన్. రెండవది, నికోదేము అనే ఒక పరిసయుడితో యేసు ప్రభు వారు మాట్లాడిన సందర్భం. ఆల్రెడీ యేసుక్రీస్తు వారికి అపవాదికి మధ్య జరిగిన ఆ కాన్వర్జేషన్ మనం చదువుకున్నాం, ఎక్స్ప్లెయిన్ కూడా చేసుకున్నాం. నికోదేముతో జరిగిన ఈ యొక్క సంభాషణని మనం ఈరోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అందరూ కూడా మీ బైబిల్ ఓపెన్ చేసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, ఆయన అంటే యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుడి యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవ్వడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. మొట్టమొదటగా యేసుక్రీస్తు వారు దేవుడి యొక్క కుమారుడు అని నికోదేము గుర్తించాడు. ఈ సంభాషణ ఈరోజు మనం ఎందుకు చదువుకుంటున్నాం? నికోదేము గారు ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఒక మంచి ప్రశ్న అడుగుతాడు. ఏంటా ప్రశ్న అంటే, నువ్వు దేవుడి దగ్గర నుండి వచ్చావు కదా, నేను కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? పరలోక రాజ్యం, పరలోకం అని నువ్వు చెప్తున్నావు కదా, నేను పరలోకం వెళ్ళాలి అంటే నేనేం చేయాలి అని నికోదేము గారు అడుగుతున్నారు. దానికి సమాధానంగా యేసుప్రభు వారు చెప్పిన ఆన్సరే ఈరోజు మనం చదువుకోబోతున్నాం. మనం దేవుడి కుమారుడు అని యేసుప్రభు వారిని గుర్తించిన తర్వాత మనమేం అడుగుతాం యేసుప్రభు వారిని? దేవుడా, మాకు అది ఇవ్వు, మాకు ఇది ఇవ్వు, లోకంలో ఇల్లు ఇవ్వు, డబ్బులు ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు అంటే ఈ లోకానికి సంబంధించినవి మొట్టమొదటిగా మనం దేవుణ్ణి అడుగుతాం. మొట్టమొదటగా దేవుణ్ణి అడగాల్సింది ఈ లోకానికి సంబంధించినవి కాదు. పరలోకం వెళ్ళాలి అంటే నేనేం చేయాలి? ఈ లోకంలో నువ్వు నాకేం చేస్తావయ్యా అని దేవుణ్ణి అడగడం కాదు. అందరూ దేవుణ్ణి అడుగుతారు, నువ్వు మాకేం చేస్తావు అని. నికోదేము ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి నేనేం చేయాలి పరలోకం వెళ్ళాలంటే అని అడుగుతున్నాడు. నువ్వు దేవుడి కుమారుడు అని నాకు తెలుసు, పరలోకం నుండి వచ్చావని నాకు తెలుసు, పరలోకము నుండి రాకుండా ఒకడు నువ్వు చేసే సూచక్రియలు చేయలేడు. ఆయన ఎంతమందిని స్వస్థపరిచాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, నీళ్ల మీద నడిచాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, ఆయన చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడు. యేసు ప్రభు వారు పరలోకం నుండి వచ్చాడు కాబట్టే ఇవన్నీ సాధ్యమైనవి, లేదంటే ఎవరికి సాధ్యమయ్యేవి కాదు. అయితే నువ్వు దేవుడి కుమారుడివి, దేవుడివి అని నాకు తెలుసు, నువ్వు నాకేం చేస్తావు అని అడగట్లా నికోదేము. నేను పరలోకం వెళ్ళాలంటే నేనేం చేయాలి అది చెప్పు అని అడుగుతున్నాడు. అడుగువారికి ఇస్తాడు కదా దేవుడు. పరలోకం నేను ఎలా వెళ్ళాలి అని నికోదేము అడిగితే యేసుక్రీస్తు వారు దానికి ఆన్సర్ చెప్తున్నారు. ఆ ఆన్సర్ ఏంటో చూద్దాం. చూడండి, 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోకాన్ని మనం చూడాలి అంటే, దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలంట? కొత్తగా జన్మించాలంట. ఇప్పుడు మీ అందరూ చాలాసార్లు వినున్నారు కాబట్టి కొత్తగా జన్మించడం అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. కానీ ఆ టైంలో నికోదేము గారికి అది అర్థం కాల. ఆ మాటని నికోదేము గారు వెంటనే ఏమంటున్నారు చూడండి, నేను ఎలా కొత్తగా పుడతాను? అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగు జన్మింపగలడు? నికోదేము ముసలాయన కదా, నేను ముసలోడిని, నేను మళ్ళీ ఎట్ట పుడతాను? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన్ను అడుగగా, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఎలా పుడతాం, అసలు మళ్ళీ పుట్టడం అంటే ఏంటి అని నికోదేము గారు యేసుప్రభు వారిని అడుగుతున్నారు. అప్పుడు యేసుప్రభు వారు చెప్తున్న సమాధానం చూడండి. అది యేసుక్రీస్తు వారు కేవలం నికోదేముకి చెబుతున్న సమాధానం కాదు, మనందరికీ చెబుతున్న ఆన్సరు. ఎప్పుడు మనం ముందు దేవుణ్ణి పరలోకం ఎలా వెళ్ళాలి అని అడిగితేనే, మనం దేవుణ్ణి పరలోకం గురించి అడగకుండా ఈ లోకం గురించి అడుగుతున్నాం అనుకోండి, అప్పుడు ఈ సమాధానం కాదు. మొదట మీరు రాజ్యాన్ని, నీతిని వెతికితే ఆ తరువాత మీకు అవసరమైనవి మీకు ఇస్తాను అని దేవుడు చెప్పాడు. మొదట పరలోకం ఎలా వెళ్ళాలి అని మనం వెతికితే ఈ లోకంలో మనకు కావాల్సింది దేవుడు మనకిస్తాడు. పరలోకం పక్కన పెట్టేసి ఈ లోకంలో ఉన్న వాటి కోసం మనం వెతికామనుకోండి, ఈ లోకంలో ఉన్న డబ్బు, ఆస్తి, సంపద, గర్వం, వీటి వెనకాల మనం పరిగెత్తాం అనుకోండి, పరలోకం మనకు దూరం అయిపోద్ది. అలాంటి వాళ్ళకి ఈ ఆన్సర్ కాదు. నిజంగా ఎవరైతే భూమి మీద ఉన్న వాటి కోసం కాదు, పరలోకంలో ఉన్న వాటి కోసం అడుగుతారో, దేవుడా నువ్వు మాకేం చేస్తావు అని కాదు, నేను పరలోకం వెళ్ళాలంటే దేవుడా నేనేం చేయాలి అని దేవుణ్ణి అడుగుతారో వాళ్ళకి మాత్రమే ఈ సమాధానం. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి వాళ్ళకి సమాధానం. అందుకు యేసు ఇట్లా అనెను, ఒకడు నీటి మూలముగాను
ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు ఉన్నది. శరీర మూలంగా పుట్టింది శరీరం, ఆత్మ మూలంగా పుట్టేది ఆత్మ. నేను నిన్ను మరలా జన్మించమని చెప్పానే, అది శరీరం గురించి కాదు. అది దేని గురించి? ఆత్మ గురించి. శరీర మూలంగా ఎవరన్నా పుట్టాలంటే ఏం చేయాలి? తల్లి గర్భం నుండి భూమి మీదకి రావాలి. ఆత్మ మూలంగా ఎవరన్నా పుట్టాలంటే ఏం చేయాలి? నీటిలో మునిగి బాప్తిస్మం తీసుకోవాలి. నీటిలో మునిగి బాప్తిస్మం తీసుకోవడం అంటే పెళ్లి కోసం తీసుకుంటారు కొంతమంది ఉద్యోగం కోసం తీసుకుంటారు, కొంతమంది నేను ఫారెన్ వెళ్తున్నాను కదా, అమెరికా జర్మనీ అని చెప్పి ఫారెన్ వెళ్ళే ముందు బాప్తిసాలు తీసుకుంటారు. అవి నిజమైన బాప్తిసాలు కాదు. నిజమైన బాప్తిస్మము అంటే నిజంగా నీటిలో మునిగి జన్మించడం, మరలా జన్మించడం అంటే, ప్రభువా ఇప్పుడు దాకా నేను పాపాలు చేశా, ఇక నుంచి నేను పాపాలు చేయను, నేను చేసేది తప్పని నాకు అర్థమైంది, నన్ను నువ్వు క్షమించు, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధుడిగా మార్చు అని దేవుణ్ణి పశ్చాత్తాపడుతూ పాప క్షమాపణ కోసం వేడుకోవడమే మారు మనస్సు. అంతకుముందు పాపాలు చేసాం, ఇక నేను పాపాలు చేయను అని మనసును మార్చుకోవడం. అలా మనం మారు మనస్సు పొంది నీళ్ళల్లో మునిగితే దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధాత్మని మన హృదయంలోనికి పంపిస్తాను అన్నాడు. అది నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించడం అంటే. నీటి ద్వారా జన్మించిన వాడు ఆత్మను పొందుకోవాలి, అప్పుడే అది నిజమైన బాప్తిస్మం అవుద్ది. నేను మారు మనసు కోసం కాకుండా పెళ్లి కోసం దేనికో దానికోసం తీసుకుంటున్నాను అనుకోండి, అప్పుడు నేను మరలా జన్మించినట్టు అవదు. చాలామంది అడుగుతున్నారు, నేను అప్పుడు పెళ్లి కోసం తీసుకున్నానండి బాప్తిసం, మారు మనసు పొందకుండా తీసుకున్నాను, ఇప్పుడు నేనేం చేయాలి, మళ్ళీ తీసుకోవాలా అని అడుగుతున్నారు. అంతే కదండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కాలి. నేను హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కకుండా చెన్నై వెళ్ళే బస్సు ఎక్కాను. చెన్నై వెళ్ళిపోయిన తర్వాత అయ్యి బాబోయ్ నేను హైదరాబాద్ వెళ్ళాలి, చెన్నై వచ్చేసాను, ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడుగుతాం. కానీ నేను మళ్ళీ రెండోసారి హైదరాబాద్ వెళ్ళాలంటే ఏం చేయాలని అడుగుతామా? నువ్వు ఒకసారి కూడా వెళ్ళలేదు కదా. సేమ్ అలాగే ఎవరైనా పాప క్షమాపణ కోసం తీసుకుంటేనే అది నిజమైన బాప్తిసం అవుద్ది. మీరు పాప క్షమాపణ కోసం కాకుండా పెళ్లి కోసం తీసుకుని మరలా ఈసారి బాప్తిసం తీసుకుందామంటే అది రెండోసారి బాప్తిసం కాదు, అదే నిజమైన బాప్తిసం అవుద్ది. నీటి ద్వారా ఆత్మ ద్వారా మరలా జన్మించడం అంటే ఆత్మ మూలముగా జన్మించడం, ఆత్మ కోసం జన్మించడం, శరీరం కోసం జన్మించడం కాదు. మొదటి జన్మ ఈ లోకం కోసం తల్లి గర్భం నుండి వచ్చేది, రెండవ జన్మ ఆత్మ కోసం పరలోకం కోసం అలా జరగాలి. ఆత్మ సంబంధమైన విషయాల కోసం జరగాలి. నీతి, న్యాయం, కనికరం, ప్రేమ ఏవైతే ఆత్మఫలాలు చెప్తాడో వాటి కోసం జరగాలి రెండవ జన్మ. అందుకే అంటున్నాడు యేసుప్రభు వారు, శరీర మూలంగా పుట్టింది శరీరమే, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మే. మీరు ఈ లోకం కోసం యేసుప్రభుని నమ్ముకుంటే మీకన్నా దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు లేరని చెప్పాడు యేసుప్రభు వారు. ఆత్మ మూలముగా పుట్టడము అంటే నా ఆత్మని నేను రక్షించుకోవడం. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయం అంటే ఏంటి? అది ఆజ్ఞ, కన్ఫర్మ్. ఇక అందులో ఇఫ్ అండ్ కండిషన్స్ అలాంటివి ఏం లేవు. నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే ఆత్మ మూలముగా మరలా జన్మించాలి. నెక్స్ట్ 7వ వచనం, మీరు కొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. కొంతమంది అడుగుతారు, ఇప్పుడు ఎవరన్నా మొదటి శరీర ప్రకారంగా పుట్టారనుకోండి, కనబడుతున్నారు, చిన్నపిల్లలు తెలుస్తుంది, మరి ఆత్మ మూలముగా పుట్టామో లేదో ఎలా తెలిసిద్ది? నేను మళ్ళా పుట్టానో లేదో ఎలా తెలిసిద్ది? అందుకే యేసుప్రభు వారు అంటున్నారు, మీరు ఆశ్చర్యపడొద్దు, మీరు ఆత్మ మూలంగా పుట్టారో లేదో తెలియడానికి గుర్తు చెప్తున్నాడు. ఏంటా గుర్తు? గాలి తనకిష్టమైన చోటన విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు అనెను. ఇప్పుడు శరీరం పుష్టిగా ఉంది, బలంగా ఉంది, మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, బాగా తింటున్నారు, చికెన్లు మటన్లు మొత్తానికి మంచిగా పోషిస్తున్నారు శరీరాన్ని. నా ఆత్మకి ప్రశాంతత లేదు, పాపంలో మునిగిపోయాను, నా ఆత్మకి మళ్ళా ఆహారం అవసరం, నా ఆత్మని మరలా తిరిగి బ్రతికించుకోవడం అవసరం అని నేను ఎప్పుడు గుర్తిస్తాను? అది ఎవడికి తెలియదంట. గాలి తనకిష్టమైన చోటుని విడిచిరును, అది ఎటు నుంచి వచ్చిద్దో ఎటు వెళ్ళిపోద్దో నీకు తెలీదు, కానీ వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఫీల్ అవుతావు, అరే భలే గాలి వచ్చింది అని. సేమ్ అలాగే ఒక ప్రసంగం ద్వారా అందరూ మారకపోవచ్చు,
ఎవరో ఒకరికే ఆ ప్రసంగం వాళ్ళ మనసులకి చేరొచ్చు, ఇంకొకరికి వేరే ప్రసంగం చేరొచ్చు. మనకి ఏ అవసరమైన వాక్యం ఉందో అది దేవుడు ఎలాగైనా మన దగ్గరికి చేరుస్తాడు. ఆ సమయంలో మనకు అర్థం అవ్వాలి మన ఆత్మకి, ఈరోజు నా ఆత్మ మరలా జన్మించాలి. ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా నేను. ఈరోజు నేను మరలా పుట్టాలి, నా ఆత్మని చచ్చిపోతుంది, నా ఆత్మ ఎలాగనగా మీరు మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తు ద్వారా మనం మరలా బ్రతికాము అంటాడు. అంటే నేను పాపం చేశాను, నేను మరలా పరిశుద్ధంగా మారాలి, మరలా జన్మించాలి అనే ఆలోచన ఎట్నుండి కలిగిద్దో మనకు తెలీదు, ఏ ప్రసంగం ద్వారా మనకు కలిగిద్దో తెలీదు, ఏ వాక్యము ద్వారా మనకు కలిగిద్దో తెలీదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, చాలా కళ్ళ ముందు ఏదన్నా చావులు చూసి రేపొద్దున నేను కూడా చచ్చిపోతానేమో, మా ఊరి పక్కన వాళ్ళు ఈరోజు ఒకళ్ళు చచ్చిపోయారు, రేపొద్దున నేనే చచ్చిపోతానేమో, రేపొద్దున నేను చచ్చిపోతే నేను నరకానికి వెళ్ళిపోతానేమో, నరకానికి వెళ్లకుండా ఉండాలంటే నేను ఈరోజు సిద్ధంగా ఉండాలి, నేను బాప్తిసం తీసుకోవాలి అని చావును బట్టి యేసుక్రీస్తుని తెలుసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే దేవుడు అప్పుడు తప్పించడాన్ని బట్టి యేసుక్రీస్తుని తెలుసుకునే వాళ్ళు ఉంటారు. ఏదన్నా వాక్యం విని ఆ వాక్య ప్రకారంగా మారు మనసు పొందే వాళ్ళు ఉంటారు. నా ఆత్మని పాపం నుండి నేను రక్షించుకోవాలి, పరలోకానికి నేను వెళ్ళాలి అనే ఆలోచన ఎట్నుండి వచ్చిద్దో మనకు తెలీదు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ నాలో ఉందా లేదా అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ ఉందా లేదా అనేది ఎలా తెలిసిద్ది మనకి? ఆత్మ ఉంటే మనం ఏమి వేరే రూపాలుగా మారిపోం, వేరే భాషల్లో ఏం మాట్లాడం. ఆత్మ మనలో ఉందా లేదా అని మనకి ఎలా తెలిసిద్దంటే, ఆత్మ గాలిలాగా, గాలి మనల్ని తాకినప్పుడు ఆ శబ్దము, ఆ స్పర్శ మనకి ఎలా అయితే తెలిసిద్దో, ఆత్మ మన లోపల ఉన్నప్పుడు ఆ గద్దింపు కూడా మనకు అలాగే తెలిసిద్ది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుడి ఆత్మ మన ఆత్మతో కలిసిపోయిద్ది, లోపల మన హృదయంలోకి వచ్చింది పరిశుద్ధాత్మ, మన ఆత్మతో కూడా కలిసిపోయి మనం దేవుని పిల్లలం అని పరిశుద్ధాత్మ లోపల నుండి సాక్ష్యం ఇచ్చిద్దంట. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేను తప్పు చేస్తున్నాను అనుకోండి, నేను తప్పు చేయకూడదు, అది తప్పు, అది చేస్తే నరకానికి నేను దగ్గర అవుతాను, దేవుడికి నేను దూరం అవుతాను అని లోపల నుండి నాకు గద్దింపు వస్తుంది. ఎప్పుడైతే ఆ గద్దింపు వస్తుందో అప్పుడు నాకు అర్థం అవ్వాలి నా లోపల ఏముంది, పరిశుద్ధాత్మ ఉంది. ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మీరు పెళ్లి కోసం అబద్ధంగా బాప్తిస్మం తీసుకుంటే మీలో పరిశుద్ధాత్మ లేదు, యేసుప్రభువు వారు ఖచ్చితంగా చెప్పారు. మీరు మరలా నీటి ద్వారా ఆత్మ మూలంగా బాప్తిస్మం పొందుకుంటే ఆ తర్వాత మీ లోపలికి పరిశుద్ధాత్మ వచ్చింది అన్న విషయం మనకి ఎలా తెలిసిద్ది? పరిశుద్ధాత్మ వచ్చిన దగ్గర నుండి మనం పాపం చేస్తే మనకి లోపల నుండి ఒక గద్దింపు వచ్చింది, మంచి చెయ్యాలి అనే ఒక ప్రేరణ వస్తుంది. వాక్యం దగ్గర ఉండాలి, వాక్యానికి చెవి ఇవ్వాలి, ప్రార్థన చేసుకోవాలి, తప్పు చేయకూడదు, ఇలాంటి గద్దింపు, ఇలాంటి ప్రేరణ నీకు లోపల నుండి వస్తుంది అంటే లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీ ఆత్మతో కూడా కలిసిపోయి నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని కుమార్తెవు అని నీకు సాక్ష్యం ఇస్తుంది అని దాని అర్థం. సర్వసత్యములోకి మనల్ని నడిపించిద్ది, మనం తప్పు చేసేటప్పుడు మనకి తెలియజేసిద్ది, మంచి చెయ్యాలి అని మనల్ని ప్రేరేపించిద్ది. అది పరిశుద్ధాత్మ మనలో ఉంది అనడానికి గుర్తు. బహిరంగంగా భాషలు మాట్లాడడమో, ఇంకెలాగో చప్పట్లు కొడతామో, ఏదేదో భాషల్లో మాట్లాడడమో అలా కనబడదు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ప్రెజెన్స్ మనకి తెలిసిద్ది, మన ఆత్మతో కూడా కలిసిపోయి మనకి ఆయన సాక్ష్యం ఇస్తాడు. గాలి శబ్దము విందువే కానీ అది కనబడదు అన్నట్టుగా పరిశుద్ధాత్మ ఉంది అని ఆ ఫీల్ మనకు తెలిసిద్ది, కానీ బయటికి అది కనబడదు, మన క్రియల్లో కనబడాలి. అది గాలి తనకిష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చనో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడు అలాగే ఉన్నాడు. ఆత్మ మూలంగా జన్మించినవాడు ఎలా ఉంటాడు? పరిశుద్ధాత్మ తనలో ఉంది అని గుర్తించగలిగేలాగా ఉంటాడు. నీకు ఆ డౌటే వస్తుందంటే మీరు సరిగ్గా బాప్తిస్మం తీసుకున్నారో లేదో మొట్టమొదటిగా మీరు ఆలోచించుకోవాలి. ఇంకొంతమంది మారు మనసు కోసమే బాప్తిస్మం తీసుకుంటారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి తెలుసుకునే బాప్తిస్మం తీసుకుంటారు, కానీ వాళ్ళలో పరిశుద్ధాత్మ ఉంది అని వాళ్ళు గుర్తించకుండా ప్రతి ఆదివారం కూడా ప్రభువా మాకు పరిశుద్ధాత్మ నువ్వు, మాకు పరిశుద్ధాత్మ నువ్వు అని అడుగుతూ ఉంటారు ఆదివారం పూట. నీలో ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, మరణం వరకు నీ తోడయ్యుండి నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని దేవుడు చెప్పాడు కదా, మళ్ళా రా రా అని అడగడం ఏంటి? ఆల్రెడీ వచ్చింది కదా.
ఒకవేళ ప్రార్థనలో మనం అడగాలి అనుకుంటే నన్ను ఇంకా బలంగా గద్దించు, నాకు ఇంకా బలంగా ప్రేరేపణ ఇవ్వు, నేను ఇంకా దేవునిలో ఉండడానికి నాకు ఇంకా సహాయం ఇవ్వు, నేను తప్పు చేస్తుంటే నన్ను ఆపు అని మనం దేవుణ్ణి అడగాలి. కానీ మరలా పరిశుద్ధాత్మను పంపించు అనడం ఏంటి? ఆల్రెడీ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళ దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు అని బైబిల్ చెప్తుంది కదా. పరిశుద్ధాత్మ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచనలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి నికోదేము గారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? అయ్యయ్యా, అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలా సాధ్యం? నేను ఇప్పుడు దాకా చెప్పి నేను నమ్మలేకపోతున్నానే, ఇవన్నీ ఎలా సాధ్యం, ఎలా జరుగుతాయి అని అడిగితే అప్పుడు యేసుప్రభువారు అంటున్నారు, యేసు ఇట్లా, నేను నీవు ఇజ్రాయేలీల బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా? ధర్మశాస్త్రంలో దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు, ఇదిగో దేవుడు తన కుమారుని పంపిస్తాడు, తన దూతను పంపిస్తాడు, ఆ యేసుక్రీస్తు వారు సిలువ వేయబడతారు, ఆయన సిలువ వేయబడితేనే మనుషుల పాపాలు పోతాయి, ఎవరైతే ఆయన్ని నమ్ముకొని బాప్తిస్మం తీసుకుంటారో వాళ్ళు పరిశుద్ధులవుతారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు అని ఆల్రెడీ బైబిల్లో పాత నిబంధనలో కూడా చాలా చోట్ల చెప్పాడు కదా దేవుడు. నువ్వు అయ్యే బోధిస్తా వీటిని ఎరగవేంటి అని చెప్తున్నాడు. క్రైస్తవులకు కూడా చాలామందికి ఈ విషయాలు తెలియదండి. మీరు చిన్నప్పటి నుంచి క్రైస్తవ్యంలోనే ఉన్నారు కదా, రోజు మీ ఇంట్లో బైబిల్ ఉంది కదా, మరి పాపక్షమాపణ అంటే ఏంటి, మరలా పుట్టడం అంటే ఏంటి, పరలోకం ఎలా వెళ్ళాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీరు తెలుసుకోకపోతే ఎలాగా అని యేసుప్రభు వారు మనల్ని అడుగుతున్నట్టు డైరెక్ట్గా. చాలామంది పుట్టినరోజులు జరుపుకుంటారు. పుట్టినరోజు అంటే ఏంటి? శరీర ప్రకారంగా మనం భూమి మీదకి రావడం. దానికంటే ముఖ్యమైనది ఆత్మ ప్రకారంగా మనం మరలా జన్మించడం కదా. బాప్తిస్మం అనేది నిజమైన జన్మ అని గుర్తించి దాన్ని ఎంతమంది జరుపుకుంటున్నారు చెప్పండి? దాన్ని ఎంతమంది జరుపుకుంటున్నారు? మరలా జన్మించడం అంటే సింపుల్గా తీసుకోకండి. మరలా జన్మించడం అనే మాటలో 3 విషయాలు దాగున్నాయి. ఏంటా 3 విషయాలు? మనం శరీర ప్రకారంగా పుట్టడాన్ని, ఆత్మ ప్రకారంగా పుట్టడాన్ని కంపేర్ చేద్దాం. శరీర ప్రకారంగా పుట్టిన వాళ్ళు మొట్టమొదటగా ఎరిగేది తల్లిదండ్రుల్ని. వాళ్ళు తల్లిదండ్రుల్ని విడిచి ఎక్కడికి వెళ్ళరు, తల్లిదండ్రులతోనే ఉంటారు. వాళ్ళకి తల్లిదండ్రులు అవసరం ఉంది, తల్లిదండ్రులే వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. సేమ్ అలాగే మరలా ఆత్మగా జన్మించడం అంటే నా ఆత్మకు తండ్రి అయిన దేవుని నేను ఎరగడం మొట్టమొదటి పాయింట్. చిన్నపిల్లలకి ఎలాగైతే వాళ్ళ తల్లిదండ్రులు అవసరమో ఆత్మకి దేవుడు అవసరం. దేవుడు లేకపోతే నేను ఏమైపోతానో, ఒక చిన్నపిల్లడు వాళ్ళ అమ్మ నాన్న లేకపోతే అప్పుడే పుట్టిన వాళ్ళు ఏమైపోతారు? సేమ్ అలాగే దేవుడు లేకపోతే నా ఆత్మ చనిపోయిద్ది అని దేవుడి అవసరాన్ని ఎరగడం, దేవుడు నా నిజమైన తండ్రి అని ఎరగడం, దేవుడే నన్ను పుట్టించాడు, ఈ శరీరాన్ని ఇచ్చాడు, నాకు భూమి మీద తల్లిదండ్రులను ఇచ్చాడు, నాకు ఈ జన్మనిచ్చాడు అని నిజంగా గ్రహించడం, దేవుడి యొక్క అవసరతని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళ యొక్క అవసరతని మన లైఫ్లో గుర్తించి వాళ్ళు నాకు అవసరం, వాళ్ళు లేకపోతే నేను ఏమైపోతానో, నా ఆత్మ నరకానికి వెళ్ళిపోద్దేమో అని గుర్తించి మనం దేవుడి దగ్గరికి రావడం మరలా పుట్టడంలో మొట్టమొదటి అంశం. ఎవరైతే క్రీస్తు దగ్గరికి వచ్చాడో వాడు దేవుణ్ణి ఎరుగుతాడు అని. భూమి మీద మనకు అవసరాలకి దేవుడే అవసరంలా. భూమి మీద మనమే ఏదో జాబ్ చేసో వ్యాపారం చేసో బాగా డబ్బులు సంపాదించినా మన అవసరాలు మనం తీర్చుకోగలం. భూమి మీద అవసరాలు తల్లిదండ్రులు తీర్చగలరు. కానీ ఆత్మ యొక్క అవసరాలు తీర్చాలంటే మాత్రం అది డబ్బుతో అవదు, దేవుడు కావాల్సిందే. నా ఆత్మ అవసరాలు తీర్చాలంటే కంపల్సరీగా దేవుడు కావాలి. నా ఆత్మ పాతాళానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే దేవుడు కావాలి. నా ఆత్మకి ప్రశాంతత కావాలంటే దేవుడు కావాలి అని దేవుణ్ణి తెలుసుకోవడం, ఆయన తండ్రిగా అంగీకరించడం మరలా పుట్టడంలో మొట్టమొదటి పని. మరలా చిన్నపిల్లలు అంటే మనకు జ్ఞాపకం వచ్చే రెండో విషయం ఏంటి? వాళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటారు, నిర్దోషుల్లా ఉంటారు, పాపం అంటే ఎరుగని వారిగా ఉంటారు. ఆత్మ మూలంగా మనం మరలా పుట్టడం అన్నా కూడా అంతే. అప్పుడు దాకా పాపాలు చేసి ఉన్నాం కదా, అప్పుడు దాకా దొంగతనాలు, వ్యభిచారాలు, మోహపు చూపులు, అబద్ధాలు, వీటిల్లో మునిగిపోయి ఉన్నాం కదా. ఎదుటి వాళ్ళ వస్తువులు ఆశిస్తూ, అవి దొరక్కపోతే వాళ్ళని ద్వేషిస్తూ, మోసాలు చేస్తూ అనేక పాపాల్లో కూరుకుపోయిన మనం మరలా పరిశుద్ధంగా పుట్టడం, చిన్నపిల్లల్లో ఎంత స్వచ్ఛత ఉంటుందో ఆత్మ అంత స్వచ్ఛంగా, పాపము లేనిదిగా, పరిశుద్ధంగా మారడం అనేది చిన్నపిల్లల్లో మనం గమనించే రెండో విషయం. మీ పాపములన్నీ నేను మర్చిపోతాను, మరలా జ్ఞాపకం చేసుకోను, అక్కడి నుండి మీరు మంచిగా బతకండి అంటాడు యేసుప్రభు వారు. మరలా జన్మించడం అంటే మనం పరిశుద్ధంగా పుట్టడం, మన పాపాలన్నీ పోగొట్టుకోవడం. పాతప్పటికి ఇప్పటికి ఇంకా సంబంధం ఉండకూడదు. బిడ్డ పుట్టక ముందు అసలు ఎవరికి తెలీదు, పుట్టిన తర్వాత తెలుస్తుంది అందరికీ. అలాగే మనం మారిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, మళ్ళీ పుట్టిన తర్వాత పాతప్పటికి ఇప్పటికీ తేడా కనబడాలి.
క్రీస్తులోనికి వచ్చిన వాడు నూతన సృష్టి అన్నాడు. పాతప్పుడు పాపాలు మరలా ఇప్పుడు కనపడకూడదు. వీడు పరిశుద్ధంగా, అరే వాడు ఈడేనా, నేను చూస్తుంది వీడేనా, అంతకుముందు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎంత మంచిగా తయారయ్యాడు అని మనం కనబడాలి ప్రపంచానికి. అది నూతనంగా పుట్టడము అంటే. ఇకపోతే చిన్నపిల్లల్లో కనబడే మూడో విషయం ఏంటంటే వాళ్ళు ఎదుగుతూ ఉండేవాళ్ళు. అంటే అక్కడ నుండి గ్రో అవుతూ ఉంటారు. ఇక చిన్నపిల్లని ఎవరిని అంటాం, ఇంకా ఎదగాల్సింది చాలా ఉంది అనే వాళ్ళని చిన్నపిల్లలు అంటాం మనం. ఆత్మ విషయముగా జన్మించిన తరువాత కూడా మనం ఆత్మ ప్రకారంగా ఎదగాలి. శరీర ప్రకారంగా పుట్టిన తర్వాత శరీర ప్రకారంగా ఎదుగుతాంగా. 6 నెలలకి సంవత్సరానికి నడిచేస్తారు పిల్లలు, కొంచెం బొద్దుగా అవుతారు, ఇంకొంచెం హైట్ పెరుగుతారు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చేసరికి ఇంకా హైట్ పెరిగిపోతారు. శరీర ప్రకారంగా పుట్టిన తరువాత శరీర ప్రకారంగా పెరగడం అనేది ఎలా ఉంటుందో, ఆత్మ ప్రకారంగా మనం పుట్టిన తరువాత ఆత్మ ప్రకారంగా కూడా పెరగాలి. ఆత్మలో పరిపూర్ణులు అవ్వాలి మనం. చిన్నపిల్లలకి చిన్నప్పుడు పాలు, తర్వాత కొంచెం మెల్లమెల్లగా కొంచెం చిన్న బలమైన ఆహారం, ఆ తర్వాత ఇంకా ఫ్రైలు, చికెన్లు, మటన్లు అవి పెద్దరిగిన తర్వాత. చిన్నప్పుడు చిన్నపిల్లల ఆహారం బలహీన ఆహారం, పెద్దరిగిన తర్వాత బలమైన ఆహారం. ఆత్మకు కూడా మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత చిన్నగా వాక్యాన్ని పెంచుకుంటూ పరిపూర్ణం అవుతూ వెళ్ళాలి. పౌలు గారు అంటారు కదా, ఏమంటున్నారు చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధ, హస్త నిక్షేపములు, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక. అవి పునాదులు అంటే అవి చిన్నపిల్లలకి ఇచ్చే ఆహారం లాంటివి. దాని తర్వాత ఇంకా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. ఆత్మలో నువ్వు పుట్టిన తరువాత ఆత్మలో పెరుగుతా సంపూర్ణుడు అవుతా వెళ్ళాలి. నువ్వు బాప్తిస్మం తీసుకుని 5 సంవత్సరాలు అయిపోతుంది, కానీ అప్పటికి నీలో ఇప్పటికి తేడా కనబడట్లేదు అనుకోండి, నువ్వు ఆత్మ ప్రకారంగా ఎదుగుతున్నట్టు కాదు. బాప్తిస్మం తీసుకోక ముందుకి తీసుకున్న తర్వాతకి నీలో తేడా కనబడట్లేదు అనుకోండి, నువ్వు ఇంకా బూతులు మాట్లాడుతున్నావు అనుకో, ఇంకా తాగుతున్నావు అనుకో, ఇంకా తిరుగుతున్నావు అనుకో, నీలో ఆత్మ ప్రకారంగా నూతన జన్మ జరిగినట్టు కాదు, నువ్వు ఆత్మ ప్రకారంగా ఎదుగుతున్నట్టు కాదు. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి, 5వ అధ్యాయం 12వ వచనం, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను మీకు మరలా ఒకడు బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినువారు కాదు. పాలు అంటే ఏంటి? మరలా చిన్నపిల్లలకి ఇచ్చే పాలు కాదండి, ఆత్మీయ ఆహారం, వాక్యములో మూల పాఠాలు. విశ్వాసం అంటే ఏంటి, మారు మనస్సు అంటే ఏంటి, దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏంటి, నూతన జన్మ అంటే ఏంటి, ఇవన్నీ కూడా పాలుతో పోలుస్తున్నాడు, చిన్నపిల్లలకి ఇచ్చే ఆహారంతో పోలుస్తున్నాడు. దీని తర్వాత ఆత్మ మూలంగా మనం జన్మించిన తర్వాత ఇంకా మనం ఎదిగేవి, తెలుసుకునేవి, పరిపూర్ణులు అవ్వాల్సింది చాలా ఉంది అని చెప్తున్నాడు. పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కాదు, మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్యములలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. అంటే ఏంటి? నేర్చుకోవడం అనేది మూలపాఠాలు. మరి నేర్చుకున్న తర్వాత వేరే వాళ్ళకి మనం బోధిస్తాం కదా, కాలమును బట్టి చూస్తే మీరు బోధకుల వలె ఉండాలన్నాడు కదా, మనం బోధించేటప్పుడు మనకి ఇంకా అనేక అనుభవాలు వస్తాయి. ఆ బోధకుల వంటి వారిగా మనం మారినప్పుడు అప్పుడు బలమైన ఆహారానికి మనం తగిన వారము అంటున్నాడు. మీరు బోధించాలి, ఆత్మీయ అనుభవాలు పొందుకోవాలి, జ్ఞానం ఒక్కటే కాదు అనుభవ జ్ఞానం పొందుకోవాలి. ఇలా మీరు ఆత్మలో పరిపూర్ణులు అవడానికి అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇంకా మీరు పాలు తాగేవారిగా ఉన్నారు, ఇంకా మీరు మారు మనసు అంటే ఏంటి, బాప్తిసం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి అని చిన్న విషయాలు నేర్చుకునే దగ్గరే ఉన్నారు అని పౌలు గారు బాధపడుతున్నారు. ఇదే విషయం ఇవాళ మనం కూడా అప్లై చేసుకోవాలి. బాప్తిస్మం తీసుకునే సంవత్సరాలు అయిపోతున్నా కానీ ఆత్మ విషయంలో మనం ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నావా? తీసుకున్నప్పటికీ ఇప్పటికీ మనలో తేడా కనబడట్లేదా? ఆత్మ ప్రకారంగా మనం ఎదగట్లేదా? మనం నిజంగా మారు మనసు పొందిన వాళ్ళమేనా? మనం నిజంగా కొత్తగా జన్మించిన వాళ్ళమేనా అని మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే చెప్తున్నాడు ఇక్కడ యేసుప్రభు వారు. నువ్వు ధర్మశాస్త్ర బోధకుడు కదా, ఈ విషయాలు నీకు ఎరగవా? ఈ విషయాలు నీకు తెలియవా? మేము ఎరిగిన సంగతినే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే పరలోకం నుండి యేసుప్రభు వారు చూసి వచ్చారు కాబట్టి ఆయన సాక్ష్యం కరెక్ట్.
పరలోకం ఉందా, అక్కడికి ఎలా వెళ్ళాలి అని మనం యేసుప్రభు వారిని అడిగితే ఆయన మాత్రమే దానికి ఆన్సర్ చెప్పగలడు. ఎందుకంటే ఆయన మాత్రమే ఆ పరలోకాన్ని చూసి వచ్చాడు కాబట్టి. నాకు బలమైన ఆహారం అంటే ఏంటి, బలహీనమైన ఆహారం అంటే ఏంటి, మరలా పుట్టిన తర్వాత నేను ఎలా ఉండాలి, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత నేను ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ మనకి ఎవరు చెప్పగలరు? డైరెక్ట్గా పరలోకం చూసి వచ్చిన యేసుప్రభు వారు మాత్రమే చెప్పగలరు. అందుకే తండ్రిని కేవలం అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే బయలుపరిచారు అని మనకు కనబడుతుంది బైబిల్లో. ఇంకా ఏమంటున్నాడు యేసుప్రభు వారు చూడండి, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల మీరు ఎలాగు నమ్ముదురు? ఎన్ని యేసుప్రభు వారు చెప్పిన ప్రతి ఉపమానం మనం చూస్తాం. ప్రతి ఉపమానం భూమి మీద సంగతులు మనకి చెప్పి పరలోక సంబంధాలు అర్థమయ్యేలాగా ప్రయత్నిస్తాడు యేసుప్రభు వారు. భూలోక సంబంధంగా కంపేర్ చేస్తారు. బాప్తిసం అంటే కడుక్కోవడం, పాపాలు కడుక్కోవడం, దానికి గుర్తుగా మీరు నీళ్ళల్లో మునగండి. యేసుక్రీస్తు వారిని మీలో కలుపుకోవడానికి గుర్తుగా రొట్టె ద్రాక్షరసం. పరలోకం అనేది వ్యాపారం చేసే అతనితో పోలి ఉంది, యజమానితో పోలి ఉంది, పొలంతో పోలి ఉన్నది, బంగారంతో పోలి ఉన్నది. ఎన్ని ఉపమానాలు చెప్తాడండి యేసుప్రభు వారు. భూలోక సంబంధంగా మనకు అర్థమవుతాయి కాబట్టి భూలోక సంబంధమైన విషయాలను మనకు తీసుకొని పరలోక సంబంధమైన విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అలాగే భూలోక సంబంధంగా పుట్టడం అంటే ఏంటో తెలుసు, పెరగడం అంటే ఏంటో తెలుసు, చిన్నపిల్లవాళ్ళు తల్లిదండ్రుల మీద ఆధారపడడం అంటే ఏంటో తెలుసు, చిన్నపిల్లలు స్వచ్ఛంగా ఉండడం, పరిశుద్ధంగా ఉండడం మనకు తెలుసు. అలాగే ఆత్మగా మరలా జన్మించిన మనం కూడా దేవుడి మీద ఆధారపడాలి, దేవుడు తండ్రి అని ఎరగాలి, మరలా ఎదుగుతూ వెళ్ళాలి, ఆత్మలో ఎదుగుతూ వెళ్ళాలి. చిన్నపిల్లలు పెరిగినట్లుగా ఆత్మలో బలవంతులు అవ్వాలి, బలమైన ఆహారం తినేవారిగా వాక్యములో అనుభవ జ్ఞానాలు పొందుకోవాలి. ఎప్పుడు వినేవారిలాగే మాత్రమే మనం ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలి, మరలా పడిపోకూడదు. ఇటువంటి విషయాలన్నీ కూడా భూ సంబంధమైన ఎగ్జాంపుల్స్ తీసుకుని మనకి యేసుప్రభు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయ్యే నమ్మనప్పుడు పరలోక సంబంధమైనవి నువ్వు ఎలా నమ్ముతావు అని యేసుప్రభు వారు మనల్ని అడుగుతున్నాడు ఈరోజు. భూ సంబంధంగా ఈ శరీరానికి ఆహారం ఎందుకు పెట్టాడు దేవుడు, ఆకలి ఎందుకు పెట్టాడు? ఆత్మకు ఒక ఆకలి ఉందని నువ్వు తెలుసుకుంటావని, ఆత్మ సంబంధమైన ఆకలి నువ్వు తీరుస్తావు అని. భూ సంబంధంగా దాహం ఎందుకు పెట్టాడు దేవుడు? నీకు పద్దాక వాటర్ తాగాలని ఎందుకు అనిపిస్తుంది? ఆత్మ సంబంధమైన జీవజలము నీకు కావాలి అని నీకు గుర్తు రావడం కోసం. భూ సంబంధంగా పుట్టుకెందుకుంది? ఆత్మ సంబంధమైన పుట్టుకుందని నీకు తెలియడం కోసం. భూ సంబంధంగా చావు ఎందుకుంది? ఆత్మ సంబంధమైన చావు ఉంది అని నీకు తెలియడం కోసం. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా. భూ సంబంధంగా తల్లిదండ్రులను ఎందుకు పెట్టాడు? ఆత్మ సంబంధమైన తండ్రి ఉన్నాడు అని నీకు తెలియడం కోసం. భూ సంబంధంగా చెట్లు పొట్లు నీకు ఆహారం ఎందుకు పెట్టాడు? ఆత్మ సంబంధమైన ఆహారం వాక్యములో ఉంది అని నీకు తెలియడం కోసం. భూ సంబంధంగా విత్తనం చనిపోతేనే మొక్క రావాలి అని ఎందుకు పెట్టాడు? ఈ శరీరం చనిపోయిన తర్వాత ఆత్మకి మరలా ఇంకో జన్మ ఉంది అని నీకు తెలియడం కోసం. భూ సంబంధంగా చెట్లను నరకడం ఎందుకు పెట్టాడు దేవుడు? దేవుడు కూడా అలాగే తీర్పు తీరుస్తాడు అని నీకు తెలియడం కోసం. భూ సంబంధంగా పనికిరానివి పక్కన పడేసి పనికొచ్చినవి మాత్రమే మనం ఉంచుకుంటాం అనే విషయం ఎందుకు తెలియజేశాడు దేవుడు నీకు? దేవుడు కూడా మంచి వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుని చెడ్డ వాళ్ళని నరకానికి పంపిస్తాడు అనే విషయం నీకు తెలియడం కోసం. ఎన్ని విషయాలు ఉన్నాయండి చూడండి. ప్రకృతిని ఆలోచిస్తే దేవుడి గురించిన ఏదో ఒక లక్షణం మనకి బయటపడతానే ఉంటుంది. భూ సంబంధమైన వస్తువులు దేనికోసం అంట? పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి మనకు అర్థం అవడం కోసం అంట. ఇంకా ఏమంటున్నాడు యేసుప్రభు వారు? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. అరణ్యములో మోషే సర్పము ఎలాగు ఎత్తబడెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. పాత నిబంధనలో మోషే వారి దగ్గర ఏం జరిగింది? అందరూ పాము కాట్ల ద్వారా చచ్చిపోతుంటే ఇదిగో ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వాళ్ళు మాత్రమే బతుకుతారు అని ఇత్తడి సర్పం ద్వారా దేవుడు ఎలా అయితే చెప్పాడో అదే విధంగా యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందారు. మన పాపాల కోసం ఆయన చనిపోయాడు. ఆయన్ని నమ్ముకొని నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే, నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మిస్తే నువ్వు పరలోకం వెళ్తావు అని యేసుక్రీస్తు వారు మనకి చెప్తున్నారు. ఇది కూడా శరీర సంబంధమైన భూ సంబంధమైన ఎగ్జాంపుల్ చూపించే దేవుడు మనకి చెప్తున్నాడు. మోషేది ఒకటి అనుకుంటే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మన శరీరం బ్రతకాలంటే మనకేం కావాలి? ఆహారం కావాలి. అన్నం తినపోతే మనం బతకలేం, కూరగాయలు తినపోతే మనం బతకలేం, కోడిని తినపోతే మనం బతకలేం, ఆహారం తినపోతే ఈ శరీరం బతకలేదు. సృష్టిలో ఉన్న మొక్కో జంతువో చేపో ఏదో ఒకటి చనిపోతేనే కానీ నీ శరీరం బతకదు.
సేమ్ అలాగే ఆత్మ సంబంధంగా ఏ పాపము లేని, ఇప్పుడు కుళ్ళిపోయిన కోడిని తిన్నాం అనుకోండి, పాడైపోయిన ఆహారం, పాడైపోయిన చికెను, మన శరీరం కూడా పాడైపోద్ది. మంచిది తింటేనే శరీరం మంచిగా ఉంటుంది, బలమైన ఆహారం తింటేనే శరీరం బలంగా ఉంటుంది. సేమ్ అలాగే ఆత్మ ప్రకారంగా ఏ తప్పు చెయ్యని దేవుడు చనిపోతేనే నీ ఆత్మ బ్రతుకుద్ది. ఒకవేళ తప్పు చేసిన దేవుడు చచ్చిపోయాడు అనుకో, నీ ఆత్మ ఆయనే తప్పు చేశాడు, ఆయనకే రక్షణ లేదు, నీకెలా రక్షణ వస్తుంది? యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆయన మాత్రమే మన పాపాలు కడగగలడు. ఒక చెట్టు, ఒక మొక్క, ఒక కోడి, ఒక చేప అవి చచ్చిపోయి నీ శరీరాన్ని ఎలా అయితే బ్రతికిస్తున్నాయో, యేసుక్రీస్తు వారు, ఏ పాపము లేని యేసుక్రీస్తు వారు శిలువలో మరణించి నీ ఆత్మని రక్షిస్తున్నారు, నీ ఆత్మని బ్రతికిస్తున్నారు. ఆహారం లేకపోతే శరీరం పాడైపోద్ది, శరీరం చచ్చిపోద్ది. యేసుక్రీస్తు వారు లేకపోతే ఆత్మ చచ్చిపోద్ది. ఆత్మ బ్రతకాలి అంటే యేసుక్రీస్తు వారు కావాలి. యేసుక్రీస్తు వారు శిలువలో నా పాపాల కోసం చనిపోయాడు అని నేను గుర్తించాలి. ఆయన్ని గుర్తించి, ఆయన్ని విశ్వసించి మారు మనస్సు పొంది పరిశుద్ధాత్మని నేను ఎప్పుడైతే పొందుకుంటానో అప్పుడు మాత్రమే నా ఆత్మకు జీవం, నా ఆత్మ బ్రతుకుద్ది, నూతన జన్మ, మరలా పుట్టిన వాళ్ళం అవుతాం. పుట్టిన తర్వాత ఏం చేయాలి? పెరుగుతా వెళ్ళాలి, ఆత్మలో ఎదుగుతా వెళ్ళాలి. ఎప్పుడైతే మనం పరిపూర్ణులం అవుతామో, మీరు పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండాలి, అప్పుడు మనం పరలోకానికి అర్హులం అవుతాం, అప్పుడు పరలోకాన్ని మనం చూడగలం. నికోదేము అడిగాడు యేసుప్రభు వారిని ప్రశ్న, నేను పరలోకం చూడాలంటే ఏం చేయాలి? యేసుప్రభు వారు చెప్తున్నారు, నువ్వు మరలా జన్మించాలి. నువ్వు నీటి ద్వారా, ఆత్మ ద్వారా జన్మించి చివరి వరకు ఆత్మ ప్రకారంగానే బ్రతికితే, మరలా శరీర ప్రకారంగా మారిపోకుండా, శరీర అవసరాల కోసం పాపాలు చేయకుండా ఆత్మ ప్రకారంగానే పరిశుద్ధాత్మని నువ్వు నడిపించినట్లుగానే నువ్వు బ్రతికితే, అప్పుడు నువ్వు పరలోకాన్ని చూస్తావు, అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు, అప్పుడు నువ్వు దేవుణ్ణి చూస్తావు. పాట పాడతాంగా మనం, ప్రియా యేసు రాజుని చూస్తే చాలంటాం. ఆయన చూడాలంటే ఏం చేయాలి? పరిశుద్ధంగా బ్రతకాలి, ఆత్మీయంగా మనం బ్రతకాలి, శరీర ప్రకారంగా బ్రతకూడదు. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి అని నికోదేము అడిగిన ప్రశ్నకి యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం, అది కేవలం నికోదేముకు మాత్రమే కాదు, ఇవాళ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా యేసుక్రీస్తు వారు చూపించే మార్గం. ఆ మార్గంలో నడిచేటప్పుడు అపవాదిని ఎలా ఎదిరించాలి అది మనకు తెలియాలంటే అపవాదికి యేసుప్రభు వారికి జరిగిన కాన్వర్జేషన్ మనకి వినాలి. అది వేరే సబ్జెక్ట్, అది ఆల్రెడీ మనం చూసాం, అందుకే ఈరోజు ఇది మాట్లాడుకుంటున్నాం. అలా అందరూ కూడా యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా బ్రతికి పరలోకానికి వెళ్ళాలి. నేను పరలోకం వెళ్ళాలి, మీరు పరలోకం వెళ్ళాలి. మనందరికీ దేవుడి అవసరం ఉంది. దేవుడి అవసరతని అందరూ గుర్తిస్తారని, అందరూ ఆత్మ ప్రకారంగా జన్మిస్తారని, జన్మించిన వాళ్ళు ఆత్మ ప్రకారంగానే ఎదుగుతారని, అంతం వరకు సహిస్తారని నేను కోరుకుంటూ మనందరం పరలోకంలో కలుసుకోవాలి అని ఆశిస్తూ, యేసుక్రీస్తు వారు మాట్లాడిన మరిన్ని ఉపమానాలు ఇంకో రోజు మనం మాట్లాడుకుందాం, ఇంకో రోజు మనం కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ వందనాలు. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు కనబడట్లేదు? సైన్స్, బైబిల్, ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఎందుకు కరెక్ట్? బైబిలే నిజం అని ఎందుకు నమ్మాలి? దేవదూతలు ఎవరు? దేవుడుంటే దెయ్యాన్ని ఎందుకు చంపట్లేదు? సునామీలు, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? చిన్నపిల్లలు చనిపోతుంటే దేవుడు ఎందుకు ఆపట్లేదు? అప్పుడెప్పుడో యేసుక్రీస్తు చనిపోతే ఇప్పుడు మన పాపాలు పోవడం ఏంటి? క్రీస్తును నమ్మకపోతే మంచివాళ్ళు కూడా నరకమే వెళ్తారా? అది అన్యాయం కాదా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు, దేవుడు, మనిషి, ప్రకృతి, దెయ్యం, వీటి గురించి పూర్తి వివరణ కావాలి అంటే మా 30 వీడియోస్ బైబిల్ కోర్స్ని కంప్లీట్ చేయండి. క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు, మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, కేవలం 30 నిమిషాలు ఉండే ఈ 30 వీడియోస్ ఖచ్చితంగా వినాలి అని మేము కోరుకుంటున్నాం. మా ద్వారా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఫ్రీ బైబిల్ కోర్స్ కదా, ఇప్పుడే వినేద్దాం అని మీరు అనుకుంటారు. తర్వాత మీ పనుల్లో పడి మర్చిపోతారేమో. ₹1 మాకు కోర్స్ ఫీ లాగా చెల్లించి మీ పేరు, ఫోన్ నెంబర్, డిస్ట్రిక్ట్ నేమ్ మాకు వాట్సాప్ చేయండి. అట్లీస్ట్ అలాగైనా ఈ కోర్సు వినాలి అని మీకు గుర్తుంటుంది. మేము కూడా మీకు కాల్ చేసి విన్నారా లేదా అని ఎప్పుడూ కనుక్కుంటూ ఉంటాం. మా ఛానల్లో మీరు చూసే మొదటి వీడియో ఇదే అయితే ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేసి వెళ్ళి మా ఫ్రీ బైబిల్ కోర్సులో ఉన్న అన్ని వీడియోస్ ఆర్డర్లో వినేయండి. గత కొంతకాలంగా మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే మా పరిచర్యకు మీరు సహాయం చేయండి. మీ కానుకలు దేవుడి పనికి మేము వాడతాం అన్న నమ్మకం ఉంటే
ఉంటే మాత్రమే మాకు మీ కానుకలు పంపించండి. అన్ని రకాల డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కోసం 7799121351కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. ఈ కోర్స్ తర్వాత మీకు ఇంకా వినాలి అనిపిస్తే అనేక కోర్సెస్ మా ఛానల్లో ఉన్నాయి. ముందు ఈ కోర్సుని కంప్లీట్ చేసేయండి. అందరికీ వందనాలు.